సహకారంతో అమలు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ సంవత్సరంలో ప్రభుత్వం బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను పటిష్టపరచడం, పర్యావరణ అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. అంతేకాకుండా తెలంగాణ మత్స్య సంపద వైవిధ్యం, వెదురు పంటల సంరక్షణ మరియు పునర్జీవనం, చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేయబోతున్నాం. గృహ నిర్మాణ శాఖ రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం చెప్పిన విషయాలు విని తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల అవసరాలని ఆశయాలు గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంది. కానీ మా ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణంకి 5 లక్షల రూపాయల సహాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలుపెట్టుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పొందగలిగిన నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. అందుకోసమే ఇప్పుడు కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకి మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చేలాగా వినియోగిస్తాం. ఈ సంవత్సరం ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఈ పథకానికి బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రోడ్లు మరియు భవనాలు, రహదారులే ప్రగతికి సూచికలు. అందుకోసమే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ కనెక్టివిటీ అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటి వరకు ఇలా అనుసంధానం కాని ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. నదులపైన, వాగులపైన ఇప్పటి వరకు కనెక్టివిటీ లేని ప్రాంతాలను ఎంపిక చేసుకొని నూతన బ్రిడ్జ్ల నిర్మాణం ద్వారా అనుసంధానం చేస్తాం. మరి ముఖ్యంగా గిరిజన ఆవాసాలకు రోడ్ కనెక్టివిటీని కల్పిస్తాం. గ్రామీణ ప్రాంతంలోని రోడ్లను మరింత మెరుగు తీర్చిదిద్దడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొత్త రూపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. జిల్లా కేంద్రాలలో ఇంకా పూర్తి కాని కలెక్టరేట్ భవనాలను సత్వరమే పూర్తి చేస్తాం. వివిధ శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో గౌరవ ఎమ్మెల్యేల కార్యాలయాల నిర్మాణం పూర్తి చేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన రీజనల్ రింగ్ రోడ్ విషయంలో భూసేకరణకు అవసరమైన నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలనేదే మా లక్ష్యం.